ఏందో ఏమో గాని ఈసారి వినాయకుని నిమజ్జనం రాజకీయ రంగులు పులుముకున్నట్టేగా అనిపిస్తుంది. దేవుని పాటలకు ఫుల్ జోస్తోని డాన్సులేసే భక్తులు ఈసారి ఎందుకో రాజకీయ లీడర్ల పాటలకు ఎగిరి దుంకిండ్రు. ఊర్లు, పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా దేక్లేంగే దేక్లేంగే అని బీఆర్ఎస్ పాటను ప్రతి ఒక్క గణేష్ నిమజ్జన ఉత్సవానికి ఊరేగింపు పాట పెట్టుకొని ఒక్కటే ఎగుడు ఎగిరిండ్రు. ఇగో గిట్ల హైదరాబాద్‌ల హనుమకొండల, సికింద్రాబాద్‌ల, సిరిసిల్లల ఏడ జూషినా దేకులెంగే దేకులెంగే అనే పాట పెట్టుకొని ఎగురుడు ఎగురుడు. మరి ఇట్లయితే ఎట్లా అనుకున్నారో ఏమో ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కాడ రేవంత్ రెడ్డి పాట పెట్టిండ్రు. తెరిచేబెట్టి తర్వాత తీసేసిండ్రు. ఇగ అక్కడ ఉన్నోళ్ళు ఇదేదో అడుక్కొని పెట్టుకున్న పాట తిరుగున్నది. అదే కేసీఆర్ పాట అయితే ఎవ్వరిని అడగకున్నా వద్దురా బాబు అన్న కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని మరి ఎగిరిండ్రు. ఇక పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఝాన్సీ రెడ్డి వినాయకుని పాట పెట్టుకొని డ్యాన్స్ వేసింది. ఇక ఇక్కడ చూడండి పాపం నిమజ్జనం చేస్తుంటే వినాయకుని విగ్రహం పట్టు తప్పి పబ్లిక్ మీద పడ్డది. కొందరికి దెబ్బలు తాకినాయట. కొన్ని దిక్కులలో నిమజ్జనం చేయబోయి నీళ్ళలో పడ్డరు కొందరు. ఆ సంగతులన్నీ అటుంచితే ఎన్నడు లేనిది ఈసారి వినాయకుని నిమజ్జనము ఎన్నికల ప్రచారం తీరుగా జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ పాటలు, కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని చేసిన డ్యాన్సులు ఓ రేంజ్లు నేను అనుకుంటున్నారు నిమజ్జనాలు దగ్గరుండి చూసిన జనాలు.